హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రభాస్ గారు నటించినటువంటి కల్కి మూవీ గురించి అండి. కల్కిలో అసలు ఫస్ట్ చాలా జనాలకి అర్థం కాదండి. ఎందుకురా అంటే దాంట్లో చేసిండే చిన్న మిస్టేక్ ఏంట్రా అంటే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇలా ఉండబోతోంది మన ప్రపంచం అని కనుక చూపించింటే అందరూ అప్పుడు ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసుకునేవాళ్ళండి. కానీ అది ఏమీ చూపించకుండా ఒకేసారి ఇలా చూపించడం వల్ల చాలా జనాలకి ఇదేంటిది, కాశీ ఏంటి ఇలా ఉంది, ఇట్లెట్లా అయిపోతుంది, ఇదేం మిషన్స్, ఇదేం గన్స్, ప్రభాస్ ఎందుకు అట్లా అంటా ఉన్నాడు, అదే యూనిట్స్ అంటారు, మళ్ళా నేను కాంప్లెక్స్కి పోవాలా అంటాడు. అవంతా చాలా జనాలకు అర్థం కాలేదు. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో అశ్వత్థాముడు ఇన్ని వేల సంవత్సరాలు అని చెప్పి చూపిస్తారు. కాకపోతే ఆ ఇయర్ ఒకటి మెన్షన్ చేసింటే చాలా బాగుండేది అని నా ఒక అభిప్రాయము. కొద్ది జనాలకైతే మాత్రము కంపల్సరీగా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్లో మహాభారతం సీన్స్ చూపించేసి తర్వాత వచ్చే సీన్స్ అంతా కూడా ఫాస్ట్లో గ్రోత్ అయ్యేది, జనాలు వచ్చేది, జనాలు పోయేది, మామూలు జనాలు అంతా చూపించి తర్వాత చూపిస్తారు. కాబట్టి అది చాలా జనాలకు అర్థమవుతుంది. కొద్దిమంది ఫ్యామిలీ ఆడియన్స్కి, కొంచెం పల్లి జనాలకి, కొద్దిగా ఉండే వాళ్ళకంతా చాలా జనాలకు అర్థం కాలేదు. అదే తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అందరికీ ఒక డౌట్ అనేది వస్తుంది. అశ్వత్థామ ధీటుగా పోరాడుతూ ఉన్నాడంటే ప్రభాస్కి ఇది ఎలాప్పా అని చెప్పి చాలా గారికి అనుమానం వస్తుందండి. కాకపోతే సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎవరు పోయిన జన్మలో అనేసి రివీల్ చేసిన తర్వాత 100% మూవీ ఫుల్ లైక్ అయిపోతుందండి అందరికీను. అదే మెయిన్ ఎసెట్ ఈ మూవీలో. ప్రభాస్ గారు యాక్టింగు, అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగు హైలైట్ అనేసే చెప్పుకోవాలి. ఎక్సలెంట్గా ఉంది మూవీ మాత్రము. నేను కూడా సెకండ్ టైం చూసిన తర్వాత నాకు ఇంకా బాగా లైక్ అయింది మూవీ. ఫస్ట్ టైం చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా ఏదో వస్తూ ఉంది పోతా ఉంది, ఇంగ్లీష్ మూవీ టైప్ ఉంది, సీన్స్ బాగున్నాయి అంతే, కానీ స్టోరీ అంతా అంతేం లేదేమో అనే మాదిరి ఉంది. ఖాళీ సెకండ్ హాఫ్లో వచ్చే 30 నిమిషాలు మూవీతో ఫుల్ అన్నిటిని స్మాష్ అవుట్ చేసేసిందండి. ఇక సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి జనాలందరూ ఎదురు చూసే విధంగా ఉందండి. సెకండ్ హాఫ్లోనే 30 మినిట్స్ మూవీ మాత్రము. అసలు ప్రభాస్ గారు ఎలివేషన్ సీన్స్ కానీ, అసలు ఇది కర్ణుడి ఎలివేషన్ సీన్సా, ప్రభాస్ గారి ఎలివేషన్ సీన్సా అనేసి చాలా కన్ఫ్యూజన్ అవుతుందండి. అంత బాగుందండి మూవీ మాత్రము. మన సాంప్రదాయం యొక్క గొప్పతనం ఏంట్రా అని చెప్పేసి సెకండ్ పార్ట్లో చూపించబోతున్నారు డైరెక్టర్ సారు. ఇకపోతే ఇంగ్లీష్ మూవీస్లో అంతా కట్టుకథలండి. అన్ని బ్యాట్మ్యాన్ కావచ్చు, సూపర్ మ్యాన్ కావచ్చును, అన్ని కట్టుకథలు. కానీ మన రియల్గా హిందూస్కి వచ్చిండే ఒక గొప్ప అవకాశం ఏంట్రా అంటే రియల్ హీరోస్ ఉండారండి. మన భారతంలో కానీ మన రామాయణంలో కానీ అంతా రియల్ హీరోస్, వాళ్ళంతా రియల్ హీరోయిజంగా పెట్టొచ్చును. అదొక గొప్పతనం. కాబట్టి అది ఇప్పుడు మా సెకండ్ పార్ట్లో కూడా చూపించబోతున్నారు. అది ఎలా ఉండబోతుంది అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పేసి మనం అయితే భావిస్తాము. అందరూ కూడా దయచేసి అర్థం కాకపోతే ఇంకోసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ మన సంస్కృతిని దృష్టిలో పెట్టుకునేసి మన సౌత్ ఇండియన్ ఫిలిం డైరెక్టర్ తీసినటువంటి ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అయింది. అందరికీ కూడా 100% నచ్చుతుంది. అందరు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడండి. పార్ట్ 2 అయితే ఎక్సలెంట్గా ఉండిపోతుంది. 100% అందరికీ లైక్ అవుతుందని చెప్పేసి మరీ కోరుకుంటూ జై హింద్,